మన రిలేషన్షిప్స్ విషయంలో రిగ్రెట్స్ ఉండొచ్చు, మన కెరియర్ చాయిసెస్ విషయంలో మనకు రిగ్రెట్స్ ఉండొచ్చు, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రిగ్రెట్స్ ఉండొచ్చు, మనం మాట్లాడిన మాటల విషయంలో రిగ్రెట్స్ ఉండొచ్చు, మనం ఇతరులతో ప్రవర్తించిన విధానం బట్టి మనకు రిగ్రెట్స్ ఉండొచ్చు. అయితే రిగ్రెట్ కేవలం విచారపడి మనల్ని మనం బాధించుకోవడం కాదు. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. 3 ప్రాముఖ్యమైన అంశాలు చెప్పి నేను ముగిస్తాను. రిగ్రెట్, వెన్ యూ ఫీల్ రిగ్రెట్ అబౌట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ వెంట్ రాంగ్, మనము చేసిన పొరపాట్లను బట్టి మన హృదయంలో విచారం రాగానే రిగ్రెట్ షుడ్ బి ఫాలోడ్ బై రిపెంటెన్స్. 3 R'లు చెప్తానండి, 3 R's. మొట్టమొదటిగా రిగ్రెట్ రావాలి, వస్తుంది, రావాలి కూడా. ఎన్ని చేసినా, ఎంత తప్పు చేసినా మనల్ని మనం సమర్థించుకుంటూ నేను కరెక్టేనండి, ఎదుటి వారిదే తప్పు అని అన్నామంటే కంప్లీట్గా మనం రాంగ్ ట్రాక్లో ఉన్నట్లు. కానీ దేవుని బిడ్డలుగా ఆయన రక్తం చేత కొనబడి రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా మన హృదయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. మనం పొరపాటు చేయగానే అదొక తప్పుడు మాట అయినా, అదొక తప్పుడు చూపైనా, ఏ చిన్న పొరపాటు చేసినా, చిన్న డిస్ట్రాక్షన్ అయినా దేవుడు వెంటనే గద్దిస్తాడు, నువ్వు అలా చేయకూడదు కదా. కేవలం రిగ్రెట్ ఫీల్ అయితే ఉపయోగం లేదు. ఇస్కరియోతు యూదావలే రిగ్రెట్ షుడ్ బి ఫాలోడ్ బై రిపెంటెన్స్. ఆఫ్ కోర్స్ విచారపడాలి, నేను ఎందుకు ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది. కానీ అక్కడ ఆగడానికి వీల్లేదు. రిపెంటెన్స్ అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మేక్ ఎన్